సో వెల్కమ్ టు డిఎన్ఆర్ ట్రిక్స్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అండ్ గ్రూప్ డీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో 3 నెలల కష్టము, 30 సంవత్సరాల జీవితము. ఓకే, సో ఎలా ప్రిపేర్ అయితే త్వరగా జాబ్ కొట్టచ్చు. ఓకే, టోటల్ 90 డేస్ సూపర్ స్ట్రాటజీ మనం అప్లై చేస్తే కానీ ఆర్ఆర్బీలో సో జాబ్ కొట్టగలం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, లక్ష్య సాధనలో నీకంటూ ఒక ప్లాన్ లేకపోతే ఎదుటివారి ప్లాన్లో నువ్వు ఖచ్చితంగా బలైపోతావండి. ఓకే, సో డెఫినెట్లీగా మనకంటూ ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ప్రకారం మనం స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ స్ట్రాటజీ ప్రకారం మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ 90 డేస్ పక్కాగా ప్రిపేర్ అయితే సో ఆర్ఆర్బీ జాబ్ తోటి హ్యాపీగా ఉండొచ్చు అండి. సో 30 సంవత్సరాల జీవితం తీసుకొని అండ్ జీవితంతో పాటు జీతం కూడా ఉంటుందండి. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ టోటల్ వేకెన్సీ వచ్చేసరికి ఇక్కడ సో 1,40,000 అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. సో వాటికి అప్లై చేసిన వారు వచ్చేసరికి 2.4 crores మంది అయితే అప్లై చేశారండి. అంటే మనం ఎలా ప్రిపేర్ అయితే వీరందరినీ దాటుకొని ముందు వరుసలో మనం ఉండగలం అని ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. మొత్తం అప్రాక్సిమేట్లీ మనకు 90 డేస్ ఉన్నాయండి. ఈ 90 డేస్లో స్మార్ట్ థింకింగ్ అండ్ హార్డ్ వర్క్, సో స్మార్ట్ థింకింగ్ హార్డ్ వర్క్ ఉంటేనే డెఫినెట్లీ మనకైతే సక్సెస్ అనేది వస్తుందండి. సో ప్రతిరోజు మనం డిఫరెంట్గా స్మార్ట్గా థింక్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో స్మార్ట్గా డిఫరెంట్గా థింక్ చేయకపోతే అందరిలాగే గుడ్డెద్దు చేలోబడ్డట్టు మనం ఒకవేళ వెళ్తూ ఉంటాం. సో బయట మెటీరియల్స్ తీసుకొని మార్కెట్లో దొరికే మెటీరియల్స్ ఒక చెత్త మెటీరియల్ తీసుకొని ప్రిపేర్ అవుతూ ఓకే సో పేరుగా చదువుతున్నాం అనే ఉద్దేశంలో ఉంటామే తప్ప సో కరెక్ట్ స్ట్రాటజీని మనం ఫాలో అవ్వమండి. అండ్ కరెక్ట్ బుక్స్ కూడా మనం చాలామంది ఫాలో అవ్వరండి. ఓకే, సో ఏదో చదువుతున్నాం కాబట్టి అందరితో పాటు మనం కూడా చదువుతున్నామని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా కాకుండా డిఫరెంట్గా మీరు ఓకే సో డిఫరెంట్గా కరెక్ట్ పాయింట్స్ ఏం అడిగారు, సిలబస్ ఏంటి అసలు, ఓకే ఆ సిలబస్ దగ్గర పెట్టుకొని మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి, లెవెల్ 1కి ఎలా ఉంటుంది ఎగ్జామ్ సిలబస్ అండ్ లెవెల్ 2కి ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది అనే దానికి ఖచ్చితంగా మనం ప్రిపేర్ అయితే డెఫినెట్లీగా సక్సెస్ అనేది డెఫినెట్లీగా మనకి వస్తుందండి. ఓకే, అంటే ఏ విధంగా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎగ్జామ్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని ఇలా విశ్లేషణ చేసుకోవాలండి. మనం గత ప్రీవియస్ ఎగ్జామ్లో లెవెల్ 1 ఎగ్జామ్లో క్వశ్చన్స్ని మనం ఒకసారి గమనించాలి ఖచ్చితంగా. ఓకే, సో ఇవన్నీ ఈ క్వశ్చన్ లెవెల్స్ని మనం గుర్తించుకోగలిగితే మనం ప్రిపరేషన్ అలా చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో మనం ఏ విధంగా చదవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్ యొక్క స్కీమ్ మనకు తెలిసి ఉండాలండి. అంటే సో ఎన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు అంటే CBT 1, CBT 2 ఓకే అంటే 2 లెవెల్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే CBT 1 అండ్ CBT 2 అని. సో CBT 1లో మనకి ఏమేమి సిలబస్ ఉంటుంది ఒకసారి క్లియర్గా చూద్దాం ఇక్కడ. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దామండి ఇక్కడ. ఓకే, సో చూడండి ఒకసారి CBT 1 వచ్చేసరికి టోటల్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయండి మనకి ఇక్కడ. ఓకే, CBT 1లోకి వచ్చేసరికి మనకి టోటల్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి ఇక్కడ. సో జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండి. ఓకే, సో జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 40 మార్క్స్ ఉంటుంది అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 30 మార్క్స్ ఉంటుంది అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 30 మార్క్స్ ఉంటుందండి. సో మ్యాథ్స్లో వచ్చేసరికి మీకు 60 మార్క్స్ ఉంటాయండి, యాప్టిట్యూడ్ రీజనింగ్ కలిపి. అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 40 మార్క్స్ ఉంటాయండి. జనరల్ అవేర్నెస్ మీరు సో క్లియర్గా చదువుకుంటూ వచ్చేస్తాయండి. ఓకే, సో క్లియర్గా చదువుకుంటే సో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ ఓకే సో ఇవన్నీ చదువుకుంటే మనకి 40 మార్క్స్ వచ్చేస్తాయి. బట్ ఇక్కడ మ్యాథమెటిక్స్ అంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి, చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది మీరు. సో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తే మనకి 60 మార్క్స్ ఉన్నాయండి. సో మ్యాక్సిమం స్కోర్ ఇక్కడే చేసుకోవచ్చు అండి మనం ఇక్కడ. మ్యాక్సిమం స్కోర్ ఇక్కడే చేసుకోవచ్చు అండి. ఓకే, సో జనరల్ అవేర్నెస్లో మీరు ఎంత అద్భుతంగా చదివినా సరే 20 to 30 మార్క్స్ పెడితే సూపర్ అండి అసలు. ఓకే, సో 20 to 30 మార్క్స్ చేయగలిగారంటే సూపర్ అండి అసలు. సో అదే మ్యాథమెటిక్స్ 60కి అప్రాక్సిమేట్లీ 50 మార్క్స్ మనం సో పెట్టగలమండి. ఓకే, సో అంత ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది మనం ఇక్కడ. ఓకే, సో టోటల్ 100 క్వశ్చన్స్ అండి 90 minutesలో మనం ఇక్కడ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అంటే సో అప్రాక్సిమేట్లీ CBT 1కి వచ్చేసరికి మనకి ఎంత టైం ఉందండి, 54 seconds మాత్రమే టైం ఉంటుందండి మనకి. అంటే 54 secondsలో మనం క్వశ్చన్ ఆన్సర్ చేసేసేయాలండి. ఓకే, అంతే కదా, అంతే అని చెప్పి 1 or 2 minutesలో సాల్వ్ చేస్తాను సార్ మీరు అద్భుతంగా చేయొచ్చు. ఓకే, యాప్టిట్యూడ్ రీజనింగ్ మీకు సో అద్భుతంగా సాల్వ్ చేయొచ్చు, 1 or 2 minutes టైం తీసుకోవచ్చు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి అంటే సో ఈచ్ క్వశ్చన్ని మనం 54 secondsలో సాల్వ్ చేసే విధంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. సరే అద్భుతంగా సాల్వ్ చేస్తాను సార్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఓకే నేను ఒక 2 minutes 3 minutes తీసుకుంటానంటే మీరు వెనకబడిపోతారండి. మీరు వెనకబడిపోతారు. ఇదే టైంలో పక్కనోడు ఓకే ఇదే టైంలో ఓకే 2 or 3 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాడు. మీరు 2-3 minutesలో ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తే పక్కన వాడు 2-3 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాడు.
ఓకే, సో వాడు రేస్లో ముందు ఉంటాడు, మనం వెనకబడిపోతామండి. ఓకే, CBT1 ఎగ్జామ్ టోటల్ 90 మినిట్స్లో ఉంటుంది. ఓకే, సో 90 మినిట్స్ మనం కంప్లీట్ చేయాల్సింది. ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం ఉంటుందండి, 54 సెకండ్స్లో మనం సో ప్రతిదానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదే GS క్వశ్చన్ అనుకోండి, అంటే జనరల్ అవేర్నెస్ క్వశ్చన్ అనుకోండి, మనం చూడగానే చదవగానే పెట్టేస్తామండి అక్కడ. అంటే 54 సెకండ్స్ కూడా టైం అవసరం లేదు మనకి ఇక్కడ జనరల్ అవేర్నెస్. అంటే ఇక్కడ టైం సేవ్ చేసుకోవాలి మనం ఇక్కడ జనరల్ అవేర్నెస్లో టైం సేవ్ చేసుకొని అండ్ రిమైనింగ్ టైం మొత్తం యాప్టిట్యూడ్ రీజనింగ్కి మనం కేటాయించాల్సి ఉంటుందండి. ఓకే, సో అది ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే, యాప్టిట్యూడ్ రీజనింగ్లో జస్ట్ 54 సెకండ్స్లో మనం సాల్వ్ చేసే విధంగా, సో అంటే ఒకేసారి చదవటం అండ్ దెన్ ఆన్సర్ కూడా సాల్వ్ చేసి 54 సెకండ్స్లో మనము సో షార్ట్ కట్స్ అని అప్లై చేసి ఓకే సో ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో చాలామంది డౌట్ రాదు, సార్ క్వశ్చన్ చదవడానికి నాకు 1 or 2 minutes టైం పడుతుంది సార్, నేను 54 సెకండ్స్ ఎలా సాల్వ్ చేయగలగాలి సార్ అంటే, సో మోర్ ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేస్తేనే 54 సెకండ్స్లో అంటే, సో 54 సెకండ్స్ ఉంది కదా సార్, 54 సెకండ్స్లో సాల్వ్ చేసిన ఉండకూడదండి. అప్రాక్సిమేట్లీ 30 to 40 సెకండ్స్లో కంప్లీట్ చేసే విధంగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో యాప్టిట్యూడ్ రీజనింగ్ నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉంటాయి. ఓకే, ఆ షార్ట్ కట్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో షార్ట్ కట్స్ అంటున్నారు సార్, అన్నిటికీ షార్ట్ కట్స్ ఉంటాయండి, అన్నిటికీ షార్ట్ కట్స్ ఉండవండి. అప్రాక్సిమేట్లీ 50 to 60% షార్ట్ కట్స్ ఉంటాయి. ఓకే, సో రిమైనింగ్ ఉన్న 30 or 40% షార్ట్ కట్స్ వర్కౌట్ అవ్వవు అన్ని ప్రాబ్లమ్స్కి. దట్ టైమ్ సో బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ మనం అప్లై చేయొచ్చు. షార్ట్ కట్స్ వర్కౌట్ అవ్వకపోయినా సరే ఓకే, సో బేసిక్స్ మనం పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా ఉండాలండి ఇక్కడ. ఓకే, CBT1 సిలబస్ వచ్చేసరికి ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, డౌన్లోడ్ చేయండి. సో మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ఏం సిలబస్ ఉంటుంది. ఓకే, సో నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, సో ఎలిమెంటరీ ఆల్జీబ్రా ఇది గుర్తుపెట్టుకోవాలండి. యాప్టిట్యూడ్ అనగానే రిమైనింగ్ ఎన్ని చాప్టర్స్ వస్తాయి. ఓకే, సో ఎలిమెంటరీ ఆల్జీబ్రా అనేది ప్యూర్ మ్యాథ్స్కి వెళ్ళిపోతుందండి. సో ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. ఓకే, సో ఇక్కడ ఒక విషయం గమనించాలండి ఇక్కడ. సో యాప్టిట్యూడ్ అనేసరికి యాప్టిట్యూడ్ టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అవ్వద్దండి మీరు ఇక్కడ. ఓకే, సో ప్రిపేర్ అవ్వండి, తప్పలేదండి, ప్రిపేర్ అవ్వండి. బట్ ఇక్కడ సిలబస్లో ఏదైతే టాపిక్స్ ఇస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్స్ పక్కాగా ప్రిపేర్ అయిన తర్వాత సో రిమైనింగ్ టాపిక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. రిమైనింగ్ టాపిక్స్లో క్వశ్చన్ అడగరాసారంటే అడగచ్చు, సో అడగచ్చండి, డెఫినెట్లీ అడగచ్చు ఇక్కడ. సో కొన్ని టాపిక్స్ లేవు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఏజెస్ టాపిక్స్ లేవు, ఏజెస్లో క్వశ్చన్ అడగరాసారంటే అడుగుతారు, ఎందుకంటే రేషియో ప్రపోర్షన్లో సో ఏజెస్ అనే టాపిక్ మిక్స్ అయి ఉంటుంది అక్కడ. ఓకే, సపరేట్గా అడుగుతాడు గ్యారంటీగా వాడు అక్కడ. అంటే అన్ని టాపిక్స్ ఉన్నాయి సార్ అడుగుతారంటే ఖచ్చితంగా అడుగుతారండి. ఇక్కడ ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ టాపిక్స్తో పాటు సో రిమైనింగ్ టాపిక్స్ కూడా సో నేర్చుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అండి. ఓకే, సో ఎనాలజీ, completion of numbers and alphabet series, coding and decoding, mathematical operations and okay, similarities and differences, so relationships, analytical reasoning, syllogisms, jumbling, okay, Venn diagram, puzzles, data sufficiency, statement and conclusion, statement, courses of action, decision making, maps, interpretation of graph sets. Okay, so syllabus ఇచ్చాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ జనరల్ అవేర్నెస్లో సో జనరల్ అవేర్నెస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. జనరల్ అవేర్నెస్లో సో అందరూ చాలామంది చదువుతారండి. ఓకే, జనరల్ అవేర్నెస్ అనగానే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ తీసి చదువుతూ ఉంటారండి. ఓకే, సో హిస్టరీ, జాగ్రఫీ ఈ 90 daysలో కంప్లీట్ అవ్వాలంటే వాటికే సరిపోతుందండి హిస్టరీ, జాగ్రఫీ చదవాలి అంటే. ఓకే, సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, హిస్టరీ చదవాలి అనుకుంటే మీరు హిస్టరీ ఆఫ్ ఇండియన్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ అదొక్కటి మాత్రమే చదవండి. ఓకే, సో ఫిజిక్స్ అండి, ఇక్కడ మెయిన్ ఫిజిక్స్ అండి. ఆ ఫిజిక్స్లో కూడా ఏమేమి టాపిక్స్ అడుగుతున్నాడు ఓకే అనే దాని గురించి మాత్రం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఫిజిక్స్ బుక్స్ వచ్చేసరికి CBSE సిలబస్లో ఉన్న బుక్స్ మాత్రం చదవండి. మీరు టెక్స్ట్ బుక్స్ చదవాలి అనుకుంటే ఓకే, సో టెక్స్ట్ బుక్స్ చదివితేనే బెటర్ అండి మీరు ఇక్కడ. ఓకే, మార్కెట్లో మెటీరియల్స్ కన్నా CBSE టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా ఉంటే అవే ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో దాంట్లో కూడా సైన్స్లో కూడా ఏం టాపిక్స్ అడుగుతున్నారు ఓకే, సో వాటి గురించి మాత్రమే చదవండి అండి. అంతేగాని మొత్తం చదువుకుంటూ కూర్చున్నారంటే 90 daysలో వాటికే సరిపోతుందండి అక్కడ. ఓకే, సో పర్టికులర్గా ఏం టాపిక్స్ అడుగుతున్నాడు ఆ టాపిక్స్ గురించి మాత్రమే క్లియర్గా చదవండి. ఓకే, నెక్స్ట్ CBT2 వచ్చేసరికి చూద్దామండి ఇక్కడ క్లియర్గా. ఓకే, సో CBT2 వచ్చేసరికి యాప్టిట్యూడ్లో వచ్చేసరికి సో 35 మార్క్స్ ఉంటుందండి. అండ్ రీజనింగ్ వచ్చేసరికి 35 మార్క్స్ ఉంటుందండి. జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 50 మార్క్స్ ఉంటుందండి. ఓకే, సేమ్ సిలబస్ అండి, సేమ్ 3 సబ్జెక్ట్స్ అండి ఇక్కడ. జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్. ఓకే, సో జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 50 మార్క్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 35 మార్క్స్ ఉంటుంది, రీజనింగ్ వచ్చేసరికి 35 మార్క్స్ ఉంటుందండి.
టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దగ్గరికి 120 ఉంటాయి. సో సేమ్ టైం అంటే డ్యూరేషన్ ఇచ్చి 90 మినిట్స్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు CBT 2 వచ్చేసరికి ఎంత టైం ఉంటుందండి ఒక్కొక్క క్వశ్చన్కి అంటే అప్రాక్సిమేట్లీ 45 సెకండ్స్ మాత్రమే ఉంటుందండి. సో CBT 1కి 54 సెకండ్స్ ఉంటుంది, CBT 2కి ఒక్కొక్క క్వశ్చన్కి 45 సెకండ్స్ ఉంటుందండి. అంటే ఖచ్చితంగా మనం 45 సెకండ్స్లో సాల్వ్ చేయాలండి, లేదండి ఇంకా ముందుగా సాల్వ్ చేయాలండి. అంటే అప్రాక్సిమేట్లీ 30-35 సెకండ్స్లో మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో చదివిన దానిని ఎగ్జామ్లో ఎగ్జిక్యూట్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఎంత ఇంపార్టెంట్గా చదువుతారు చాలామంది. సో ఎగ్జామ్కి వెళ్ళేసరికి డీలా అయిపడిపోతారండి. అంటే ఎగ్జామ్లో సో ఎగ్జిక్యూట్ చేయలేకపోతుంటారు చాలామంది. ఓకే, సో ఎగ్జామ్లో కూడా మనం ఎంత ఇంపార్టెంట్గా చదివినా సరే సబ్జెక్ట్స్ అనేవి ఎగ్జామ్లో ఎగ్జిక్యూట్ చేయాలండి. ఓకే, డెఫినెట్లీగా. సో అసలు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మనం క్వశ్చన్ వేసుకుంటే మనకు ముందుగా గుర్తొచ్చేది సిలబస్ మీద మనకు అవగాహన ఉండాలండి. ఓకే, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే, మీరు RRB ఎగ్జామ్కే కాదండి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మీద మనకి గ్రిప్ ఉండాలండి. సిలబస్ మీద గ్రిప్ ఉంటేనే ఏ ఎగ్జామ్కైనా మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వగలమండి. ఓకే, సో కొన్ని చూద్దామండి. ఇప్పుడు యాప్టిట్యూడ్లో చెప్పాను మీకు ఇందాక. సో అన్ని టాపిక్స్ అన్ని కొన్ని యాప్టిట్యూడ్ ఉన్నాయి, కొన్ని ప్యూర్ మ్యాథ్స్కి వెళ్ళిపోతాయండి. అంటే సో ఎలిమెంటరీ ఆల్జీబ్రా అన్నాడు, ఇది కొత్త టాపిక్ అండి. అంటే సో మ్యాథ్స్కి సంబంధించిన టాపిక్ అండి, కొత్త టాపిక్ ఏం కాదు. ఇక్కడ మనం చిన్నప్పటి సాల్వ్ చేసే ఉంటాం. ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ఈ టాపిక్స్ అడుగుతున్నాడండి. ఇవి మనం పక్కాగా పట్టుకోవాలండి. ఓకే, సో మిగతా అన్ని టాపిక్స్ యాప్టిట్యూడ్లో ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో అర్థమెటిక్లో అందరూ సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అనే టాపిక్స్ మనం సో ముందు తరువుగా ప్రిపేర్ అవ్వాలండి. ఇలాంటి వాటిలోనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనము సో వాటిని ఈజీ ప్రిపేర్ అవ్వాలండి. రీజనింగ్లో ఏం టాపిక్స్ ఉన్నాయి పక్కాగా చెక్ చేయాలండి మనం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. మీకు చెప్పినట్టు సో జనరల్ అవేర్నెస్ అని అనగానే అందరూ హిస్టరీ, జాగ్రఫీ చదువుతుంటారండి. హిస్టరీ, జాగ్రఫీ చదవదు. ఏ టాపిక్స్ అడిగారో అది మాత్రమే చదవండి. ఏ టాపిక్స్ అడుగుతున్నారో అవి మాత్రమే చదవండి. అంతేగాని హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఇవన్నీ చదువుకుంటూ కూర్చున్నారంటే పుణ్యకాలం కాస్త 90 రోజులు కాస్త ఆ 2-3 సబ్జెక్టులకే సరిపోతుందండి. ఓకే, ఆ 2-3 సబ్జెక్ట్ 90 రోజులు చదివినా సరే మీకు సరిపోకపోవచ్చు ఒక్కోసారి. ఓకే, సో రిమైనింగ్ సిలబస్ మొత్తం ఇక్కడే పెడతారు. సో మాకు జనరల్ అవేర్నెస్ అన్నట్టు కదా, సో ఎగ్జామ్లో ఓకే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ చదువుకుంటూ కూర్చుందాం, పాలిటీ చదువుకుంటూ కూర్చుందాం, సరిపోతుంది 90 రోజులు అనుకుంటారండి. బట్ ఇక్కడ సిలబస్లో ఏమి అడిగాడో అది మాత్రమే చదవండి అండి. ఇక్కడ అవి మాత్రమే చదవండి అప్పుడు. ఓకే, సో జనరల్ సైన్స్ అన్నాడు. జనరల్ సైన్స్ అనగానే సో సైన్స్ బుక్స్ తీసుకొని చదువుకోవద్దండి. సైన్స్ బుక్లో కూడా ఓకే CBSE సిలబస్ తీసుకొని అందులో ఏం టాపిక్స్ అడుగుతున్నాడు అవి మాత్రమే సో చదవండి అంటే ఇక్కడ. ఓకే, సో అవి మాత్రమే చదవాలి సార్ అంటే ఇప్పుడు జనరల్ సైన్స్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ అన్నాడు. ఓకే, సో వాటి గురించి చదవండి. ఓకే, సో వాటి గురించి మాత్రమే చదవండి. ఇక్కడ ఈ సైన్స్కి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఇస్తాడో వాటి చదవండి. ఓకే, నెక్స్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇష్యూస్ ఏమున్నాయి అవి చదవండి, కరెంట్ అఫైర్స్ అనేసరికి. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చదవండి. సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్కి వచ్చేస్తాయి ఇవన్నీ. ఓకే, సో బ్లాక్ షిప్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో చదవండి అక్కడ. ఓకే, అండ్ కరెంట్ అఫైర్స్ చదవండి. హిస్టరీలో సో మీకు ఆల్రెడీ ఎందుకు చెప్పండి హిస్టరీ. సో హిస్టరీ వచ్చేసరికి సో ఫ్రీడమ్ స్ట్రగుల్స్ గురించి చదవండి. అంతేగాని అంతా చదువుకుంటూ కూర్చోవద్దండి అక్కడ. ఓకే, ఓకే, సో ఏం టాపిక్స్ మీద పర్ఫెక్ట్గా ఉండాలో ఓకే సిలబస్ మొత్తం మీద మనకు అవగాహన ఉంటేనే ఓకే సో RRB ఎగ్జామ్ని మనం ఈజీగా క్రాక్ చేయగలమండి. ఓకే, సో జనరల్ సైన్స్ అన్నప్పుడు సో ఏ పదాలు వాడుతున్నాడో అవి మనం గమనించాలండి సిలబస్లో. జనరల్ సైన్స్ అన్నప్పుడు డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తుంటాడు. ఓకే, సో ఆ డిఫరెంట్ వర్డ్స్ ఏంటి క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఇష్యూస్. ఓకే, సో ఇన్వాల్వ్మెంట్ ఇష్యూస్ గురించి చదవాలి అక్కడ. ఓకే, నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా మనం సో ఐడియా ఉండాలండి. ఓకే, సో కంప్యూటర్ ఫండమెంటల్స్ కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేసి ఉండాలి. ఓకే, సో సిలబస్ మీద మనకు అవగాహన వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ పేపర్స్ మనం గమనించాలండి. ఓకే, సో ప్రీవియస్ పేపర్స్ ఒక 5 to 10 పేపర్స్ తీసుకోండి. 5 to 10 పేపర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో క్లియర్గా అబ్జర్వ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారో సో దాని గురించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అప్పుడు మాత్రం మీకు అవగాహన వస్తుంది. సో ప్రతి టాపిక్లో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, సో దాన్ని బట్టి మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆ టాపిక్ అనే దాని గురించి మనకు అర్థమవుతుందండి. ఓకే, సో ప్రీవియస్ పేపర్స్ మీరు సో అబ్జర్వ్ చేయకుండా సిలబస్ చూసుకున్నాను కదా సార్ చెప్పాడు సిలబస్ చూసుకొని ప్రిపేర్ అవుదాం అనుకున్నా కూడా వేస్ట్ అయినండి. ఓకే, అంటే ఒక 50% బెటర్. బట్ అదే ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు గమనించగలిగితే
ఓకే. సో 100% సిలబస్ అండ్ సో ఏ చాప్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన దాని గురించి మన గ్రిప్లో ఉంటుందండి. సో దాన్ని బట్టి మనం గమనించి ఓకే సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయడం బెటర్ అండి. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఏదో కొంచెమే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి సో నేను ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఓకే సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి. అదే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలను సో ఇంకెంత ప్రిపేర్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఓకే జాబ్ కొట్టాలండి. ఓకే సో జాబ్ కొట్టాలని కసిన వాళ్ళు మాత్రమే దిగండి. ఓకే సో అంతేగాని లక్ష్య సాధనలో నీకంటూ ఒక ప్లాన్ లేకుండా ఓకే సో నువ్వు ప్రిపేర్ అయితే పక్కనోడి ప్లాన్లో నువ్వు బలవడం తప్ప ఏం జరగదండి. ఓకే ఇక్కడ నేను చెప్పానని మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మీకంటూ మీకు ఒక స్ట్రాటజీ ఉండాలి. ఓకే ఆ స్ట్రాటజీకి మేము చెప్పే వర్డ్స్ అనేవి కొంచెం యూస్ఫుల్ అవుతాయి అంతే. ఒక 20 to 30% మాత్రమే యూస్ఫుల్ అవుతాయండి. సో ఎవరైనా సరే యూట్యూబ్లో ఎవరు చెప్పినా సరే ఓకే ఒక 20 to 30% మాత్రమే యూస్ఫుల్ అవుతుందండి. రిమైనింగ్ ఉన్న 70% మీ ఓన్ లాజిక్ ఉండాలి, మీకు ఓన్ స్ట్రాటజీ ఉండాలి, ఓన్ ప్లాన్ ఉండాలండి. సో అప్పుడు మాత్రమే సో మీరు ఆర్ఆర్బీ జాబ్ కొట్టి సో 30 సంవత్సరాలు హ్యాపీగా ఉంటారండి. ఓకే 30 సంవత్సరాలు ఓకే సో అంటే 90 రోజుల కష్టం, 30 సంవత్సరాల జీవితం అండ్ జీతం కూడా. ఓకే సో థ్యాంక్ యూ గైస్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే సో ఈరోజు నుండి మన యూట్యూబ్ ఛానల్లో కూడా సో ఆర్ఆర్బీకి సంబంధించిన యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ క్లాసెస్ అయితే సో అప్డేట్ చేస్తుంటాను. వీక్లీ 2 or 3 times ఓకే సో 2 or 3 వీడియోస్ చేసి మీకు సో ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే సో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది. సో అప్పుడు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంటాను. మీరు కొంతమంది వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయకపోవడం వల్ల సో నాకు అనిపిస్తుంటుందండి ఓకే వీళ్ళు అసలు లైక్ చేయట్లేదు, ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇస్తున్నా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇలా యూస్ చేసుకోవట్లేదు. ఈవెన్ లైక్ చేయడం వల్ల నాకేం డబ్బులు రావు కదండి ఇక్కడ. ఓకే సో జస్ట్ లైక్ చేయగానే అడుగుతుంది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే సబ్స్క్రైబ్ చేయడం వల్ల కూడా సో నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తుంటాను, మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఫార్వర్డ్ చేస్తుంటానండి. ఓకే సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.